పురాతన హిందూ గ్రంథాల ప్రకారం కాలం 4 యుగాల చక్రంలో కదులుతుంది. ఈ కాలచక్రాన్ని మహాయుగం అని అంటారు. ఒక మహాయుగంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనే 4 యుగాలు ఉంటాయి. దీని కాలం మొత్తం 43,20,000 సంవత్సరాలు. ఈ కాలచక్రం సత్యయుగంతో మొదలవుతుంది. ఇది సత్యానికి సంబంధించిన యుగం. 17,28,000 సంవత్సరాలు ఉన్న ఈ కాలంలో మనుషులు మానవత్వంతో, సంపూర్ణ ధర్మం పాటిస్తూ సద్గుణాలతో సామరస్యంగా జీవిస్తారు. తరువాత త్రేతాయుగం వచ్చింది. ఇది దాదాపు 12,96,000 సంవత్సరాలు కొనసాగింది. ధర్మం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఈ యుగ విశేషం శ్రీరాముని యుద్ధాలు వంటి పురాణ గాథల ద్వారా కర్తవ్యం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. తరువాత ద్వాపర యుగం వచ్చింది. ఇది 8,64,000 సంవత్సరాలు కొనసాగింది. మంచి ఉండే చోట చెడు ఉంటూ వచ్చింది. అందరి మీద సందేహం, మానవత్వం మరింత సంక్లిష్టంగా మారింది. ఇది శ్రీకృష్ణుడు మరియు మహాభారత మహాసంగ్రామం యొక్క యుగం. చివరగా ఇప్పుడు మనం ఉన్న యుగం కలియుగం. ఇది 4,32,000 సంవత్సరాలు ఉండే అతి చిన్న యుగం. ఈ యుగంలో మనిషికి సంఘర్షణ, కపటం, ఆస్తులు, డబ్బు, సుఖం అనేవి అవసరంగా మారుతాయి. ప్రతి మహాయుగంలో ఉన్న ఈ 4 యుగాల యొక్క కాలం వరుసగా 4, 3, 2, 1 అనే ఖచ్చితమైన నిష్పత్తిలో తగ్గుతూ వస్తుంది. ప్రస్తుత యుగం ముగిసినప్పుడు మరో కొత్త మహాయుగం ప్రారంభమవుతుంది. కాలం గురించి ఆలోచించడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.